హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. నేను శ్వేత. ఇంకా ఈరోజు అయితే నా డైలీ మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. ఇంకా పొద్దున్న అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా లంచ్ కోసం అయితే నేను బెండకాయ కర్రీ చేస్తున్నా. ఇంకా బెండకాయ అయితే కట్ చేసుకుంటున్నానండి కర్రీ కోసం. ఇంకా బెండకాయ అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా ఇడ్లీ పిండి అయితే నేను ఇడ్లీ వేసుకుంటున్నానండి ఈరోజు. ఇంకా ఇడ్లీ నా కోసం మా వారి కోసం పెట్టుకుంటున్నా. పిల్లలైతే బ్రెడ్ జామ్ తిన్నారు. ఈరోజు తినలేదు, ఇడ్లీ వద్దన్నారు. ఇంకా ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని అయితే కలుపుకున్నాను పిండిని. ఇంకా ఇడ్లీ ట్రే తీసుకొని అయితే ఇంకా ఇడ్లీ అయితే పెడుతున్నానండి. ఇడ్లీ ట్రే తీసుకున్నానండి. 3 తీసుకున్నాను ఇడ్లీ ట్రే. ఇంకా 3 ట్రేలు అయితే పక్కన పెట్టేశాను. ఇంకా 3 అయితే మా వారికి నాకు సరిపోతుంది. ఇంకా ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ రాసుకున్నానండి. ఇంకా ఆయిల్ రాసుకొని అయితే పిండి అనేది వేసుకున్నా. ఇంకా పిండి వేసుకొని అయితే మనము ఇడ్లీ గిన్నెలో అయితే పెట్టానండి. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ వెలిగించి మనం ఇడ్లీ గిన్నె పెట్టుకొని నీళ్ళు వేసుకున్నా. ఇంకా నీళ్ళు వేసుకొని అయితే ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా 10 మినిట్స్లో అయిపోతుంది ఇడ్లీ అనేది. ఇంకా మన కర్రీ రెడీ చేయాలి కదా. ఇంకా రెడీ చేయడానికి నేనైతే ఇంకా కర్రీలో అయితే ఆనియన్స్ వేద్దామనేసి అయితే ఒక ఆనియన్ తీసుకొని కడుక్కొని ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా. ఇంకా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నా. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. ఇంకా జీలకర్ర వేసుకొని ఇంకా ఆనియన్స్ వేసుకొని అయితే ఫ్రై చేసుకున్నా ఆనియన్స్ని. ఇంకా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తీసుకొచ్చి వండుతానండి బెండకాయ. ఇంకా కర్రీలాగా ఫ్రైలాగా చేస్తే పిల్లలు అయితే తినేస్తారండి. కర్రీ ఉన్నా తినేస్తారు, ఫ్రై ఉన్నా తినేస్తారు. నేనైతే కర్రీ చేస్తున్నా ఈరోజు. ఇంకా బెండకాయ వేసుకొని ఒకసారి కలుపుకున్నానండి బెండకాయని. కరివేపాకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే కలుపుకున్నా ఒకసారి. ఇంకా పక్కన ఇడ్లీ అవుతుందండి. ఇంకా ఇడ్లీ కూడా అయిపోయిందండి. ఇంకా ఇడ్లీని అయితే నేను పక్కన పెట్టేశాను. ఇంకా పక్కన పెట్టేసి అయితే రైస్ పెట్టుకున్నా. ఇంకా రైస్ పెట్టుకొని మా వారైతే ఇంకా టిఫిన్ అడిగారు ఇడ్లీ. ఇంకా పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా కర్రీ కూడా రెడీ అవుతుందండి. టమాటా వేసుకొని అయితే మనం ఒక్కసారిగా కలుపుకోవాలి. ఇంకా కలుపుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసుకుంటున్నా కర్రీలో. ఇంకా వేసేసి ఒకసారిగా కలుపుకొని అయితే కొంచెం నీళ్ళు వేసుకున్నా దాంట్లో. కొంచెం నీళ్ళు వేసుకొని అయితే ఇంకా 5 నిమిషాలు అయితే మగ్గనిచ్చాను. ఇంకా లాస్ట్కి అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న బెండకాయ కర్రీ రెడీ అయింది. ఇంకా పిల్లలకైతే టిఫిన్ బాక్స్ కడుతున్నా ఇద్దరికి. ఇంకా పిల్లలకైతే టిఫిన్ బాక్స్ కట్టేశానండి. ఇంకా వాళ్ళకి స్నాక్స్ అయితే పొద్దున మార్నింగ్ అయితే ఏదో ఒకటి ఫ్రూట్స్ అయితే ఉంటుంది.
ఇంకా కట్ చేసి ఇచ్చేసాను వాళ్ళకి మార్నింగే. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ బాక్స్ రెడీ అయింది. ఇంకా కట్టేసి అయితే ఇచ్చేసాను మా వారికి. ఇంకా మా వారు వెళ్ళిపోయారు, పిల్లలు వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే తినేసి ఇంకా చూసారా గిన్నెలు ఎలా ఉన్నాయో. ఇంకా గిన్నెలు మొత్తం తోమేసి ఇంకా గ్యాస్ దగ్గర అయితే మొత్తం క్లీన్ చేసుకున్నా ఒకసారి మళ్ళీ. ఇంకా గిన్నెలు అయితే తోమేసి ఇంకా గ్యాస్ అనేది క్లీన్ చేసుకున్నా మొత్తం. సింక్ ఇంకా గ్యాస్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఇంకా లాస్ట్కి అయితే మొత్తం పని అయిపోయింది. ఇంకా కొంచెం అయితే టీ పెడదామని అనుకున్నా. ఇంకా టీ పెట్టాలని అనిపించలేదు, తాగాలనిపించలేదు. ఇంకా బ్లాక్ టీ చేసుకొని అయితే మెల్లగా కూర్చొని అయితే కొంచెం సేపు రిలాక్స్ అయ్యాను. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా కూర్చొని ఇంకా రిలాక్స్ అయ్యాను. ఇంకా రిలాక్స్ అయ్యి ఇంకా ఇంట్లో ఉడవడం పని ఉండే ఇంకా మొత్తం ఉడిచేసి ఇల్లు మొత్తం ఉడిచేసానండి. ఇంకా ఇల్లు అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి తినేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.